ఉన్నట్లుండి కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఎలా కొనాలి ఏం తినాలి అంటూ స్థానికులు కొనుగోలుదారులు అవాక్కయ్యారు. ఏ కూరగాయలు కొన్నా కిలో 80 నుంచి 100 రూపాయలు తక్కువ లేదు. ఉత్పత్తి తగ్గడంతో ధరలు పైకి చేరాయి. బీర, బెండ, టమాటా, చిక్కుడు, వంకాయ రేట్లు మండిపోతున్నాయి. కిలో చిక్కుడుకాయలు 120 రూపాయలు ఉండగా క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్ కిలో 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతుంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈ నెల సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి, కానీ ఈ ఏడాది పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక పెరిగిన కూరగాయల ధరతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ బాధపడాల్సిన రోజులు వచ్చాయని ప్రజలు వాపోతున్నారు. పెరిగిన రేట్లతో 500 రూపాయలు పెట్టినా 3 రోజులకు సరిపోయే కూరగాయలు రావటం లేదు. పలు జిల్లాల్లో వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. సాగు సైతం కొద్ది రోజులుగా తగ్గింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ప్రధాన పట్టణాలకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తే మరో 3 వారాల్లో కొంతవరకు ధరలు దిగివస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.